అనంతపురంలో ప్రజా సంఘాల ఆందోళన చేపట్టాయి. రామగిరి మండలం ఏడుగురాళ్లపల్లె దళిత బాలికపై అత్యాచారం జరిగితే నిందితులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంఘాల ఆందోళనకు మాజీ మంత్రి శైలజానాథ్ మద్దతు తెలిపారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దళిత బాలికకు ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు శైలజానాథ్. ఆ రోజు ఇంటర్మీడియట్ బాలికకు జరిగిన అన్యాయం కానీ, ఏడుగుర్రాలపల్లిలో బాలికకు జరిగిన అన్యాయం కానీ అసలుకి ఏం జరుగుతుందని ఆఖరికి దాన్ని తగ్గించే ప్రయత్నం తప్ప, మూసేసే ప్రయత్నం తప్ప అసలుకి దాని నిందితులను తేవడం కానీ ఇవన్నీ కూడా కష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఏమైనా మాట్లాడితే రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా, రాజకీయ పక్షాలకు అతీతంగా ఈరోజు పౌర సమాజం నాయకత్వాన ఈ కార్యక్రమాన్ని జరుగుతూ ఉంది. ఒకే ఒక డిమాండ్, 2 సంవత్సరాలుగా 12-14 ఏళ్ళ అమ్మాయి పైన జరిగే అఘాత్యాన్ని అడ్డుకోలేని ఈ యంత్రాంగాలు ఈ రోజున ఆ పల్లెలోకి పోవడానికి పర్మిషన్ లేకుండా దారిలో ఆపేసే ఈ ప్రభుత్వం. మేము అడుగుతూ ఉన్నాం, ఎవరికి వ్యతిరేకంగా దీన్ని మీరు శాంతి భద్రత సమస్యగా చూస్తారు, మేము సామాజిక సమస్యగా చూస్తాం, ఇది బాలికల సమస్యగా చూస్తాం, దళితుల సమస్యగా చూస్తాం, మహిళల సమస్యగా చూస్తాం, వెరసి ఈ ప్రాంత సమస్యగా చూస్తాం. కానీ ఇది రాజకీయ సమస్యగా మీరు చూసుకోండి. ఓట్లు ఎప్పుడు మీరు లెక్కేసుకోండి. మీకు ఓట్లేసే వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం మాత్రమే మానేమని కోరుతా ఉన్నాం. మేము ఎక్కడ అన్యాయం ఉందో అక్కడ న్యాయం కోసం ఫైట్ చేయాలి, ఎక్కడ ధర్మం లేదో అక్కడ ధర్మాన్ని కాపాడడం కోసం పనిచేయాలి. కనుక నేను ఒకటే కోరుతున్నా ప్రభుత్వాన్ని, మిమ్మల్ని దిగిపోమ్మనో లేక ఇంకోటి చేయమని కోరడం లేదు. భారత రాజ్యాంగాన్ని అమలు చేయండి, SC/ST అట్రాసిటీ యాక్ట్ని మీరు అమలు చేయండి. అసలుకి ఇటువంటి జరగకుండా నిందితులకు తగిన విధంగా శిక్ష ఇప్పించండి.